హలో అండి, అందరు బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటి అంటే నాన్ వెజ్ నేను మానేశాను. ఎందుకు మానేశాను, అసలు ఇంకెప్పటికీ తిననా అనేదనమాట. సో నాన్ వెజ్ విషయానికి వస్తే, నేను ఎప్పుడైతే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తున్నానో, డైలీ పూజ చేస్తున్నానో, కొంచెం ఈ ఆస్ట్రాలజీ వీటి గురించి తెలుసుకున్నానో, నాకు కొన్ని తెలుస్తున్నాయి. ఏంటి ఫస్ట్ తెలిసింది ఏంటి అంటే, సండే అసలు నాన్ వెజ్ తినకూడదు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో తెలుసు, కానీ ఈ రీజన్ తెలీదు. అంటే గతంలో సండే ఎందుకు మనకి, అసలు ఇండియాలో మనం సండే తినము, కానీ ఎట్లా మనకు అలవాటైంది అంటే సండే అనేది ఈ బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు వాళ్ళ రిలీజన్ వేరు కదా, దానికి తగ్గట్టుగా సో సండేని వర్కింగ్ హాలిడే ఇవ్వడం వల్ల ఆ రోజు అందరు ఫ్రీగా ఉంటారు కాబట్టి వండుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే, సండే హాలిడే ఇవ్వడం వల్ల ఫ్యామిలీ అందరూ ఒక చోటు ఉంటారు, చక్కగా బిర్యానీలు చేసుకొని, చికెన్ ఫ్రైలు చేసుకొని, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్, ప్రాన్స్ అని అన్నీ తింటూ ఉంటారు. కానీ సండే నాన్ వెజ్ తినకూడదు. ఎందుకు అంటే, మన ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు సంబంధించిన వారం ఆదివారం కాబట్టి ఆదివారం నాన్ వెజ్ తినకూడదు, ఉసిరికాయ పచ్చడి తినకూడదు, ఇవి చాలా ఉన్నాయి అనమాట. సో అందుకని నేనేం చేస్తాను అంటే, బేసిక్గా నాకు ఇవన్నీ తెలుసుకున్నాక, మన జాతకంలో 9 గ్రహాలు ఉంటే 9 గ్రహాలు బలంగా ఉండాలి. కొన్ని గ్రహాలు బలహీనంగా ఉండి మనకు కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉంటాయి. సో నేను మెయిన్ ఆదివారం నాన్ వెజ్ తినడం మానేసా. అలానే సూర్యుడిని బలపరచుకోవడానికి అది మెయిన్. అతను ఇంకా మనం వీక్ చేసామనుకోండి, ఇంకా దానికి సంబంధించిన మన జాతకంలో సూర్యుడు ఏ దాంట్లో ఉన్నాడో ఆ భావాన్ని దెబ్బతీయడం అలా జరుగుద్ది. అని నేనేం చేస్తాను అంటే, నాన్ వెజ్ ఆదివారం మానేసా. దాదాపు ఈ సంవత్సరం ఆదివారం నాన్ వెజ్ తినడం మానేశాను. ఇంకా తర్వాత ఏమైంది ఇంకా తెలుసుకుంటూ వచ్చి, జనరల్గా మేము సాటర్డే మండే మాత్రం తినము, మిగతా అన్ని రోజులు తింటాం. సో తర్వాత ఏమైందంటే, ఫ్రైడే కూడా తినకూడదు అని పెట్టుకున్నాను నేను. సో ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, వీక్లో 4 days మానేసాం నాన్ వెజ్ ఇంట్లో. తర్వాత ఏమైంది అంటే, ఇంకా మేము తిరుపతి వెళ్ళామంట. మొన్న ఏప్రిల్ 1st వీక్లో తిరుపతి వెళ్ళాం కదా. సో తిరుపతి అంటే ఏప్రిల్ 1st నుండి దాదాపు ఇంక తినట్లా. తిరుపతి వెళ్ళే ముందు నుండి మానేసాము. తిరుపతి వెళ్తున్నాం కదా అని మానేసాము. తిరుపతి నుండి వచ్చాక ఆటోమేటిక్గా మానేసాము. కొన్ని రోజులు తెచ్చుకోవాలా నాన్ వెజ్ తినకపోయేసరికి. ఇంకా తర్వాత ఎలాగూ నేను రెగ్యులర్గా శివాలయానికి వెళ్తున్నా, 42 days శివాలయానికి వెళ్ళాలని. శివాలయానికి వెళ్తుంటే మా నాన్న ఏమన్నారంటే, అంతకుముందు కూడా నేను ఫ్రైడే తినకూడదు అంటే, మా నాన్న ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్ ఏదో తెచ్చినప్పుడు వీళ్ళు తింటుంటే నాకు తినాలనిపించి నేను తింటున్నా. అంటే ఖచ్చితంగా అనుకోవాలా ఫ్రైడే ఉండాలని ట్రై చేద్దామని అనుకున్నా, కానీ నా వల్ల కాల. ఇంకా మా నాన్న ఏమనుకున్నారంటే, ఈ అమ్మాయి 42 రోజులు శివాలయానికి వెళ్తుంది కదా, తినకూడదు కదా నాన్ వెజ్, మనం పొరపాటున తెచ్చామంటే ఖచ్చితంగా తింటుంది అని మా నాన్న కూడా ఇంట్లో మానేశాడు అనమాట తేవడము. నేను కూడా తినకూడదు అని బలంగానే ఉన్నా. సో 42 రోజులు శివాలయం వెళ్తున్నాను తినకూడదని. ఇంకా ఈలోపు ఏం జరిగింది, తిరుపతి వెళ్ళొచ్చాక శివాలయంకి వెళ్ళడం స్టార్ట్ చేశా. 42 days శివాలయంకి వెళ్తూ ఉంటే, ఆ తిరుపతి వెళ్ళొచ్చాక ఏడుకొండల వాడి అనుగ్రహం వల్ల సప్త శనివారం వ్రతం పూజ చేసే అవకాశం, ఆ భాగ్యం నాకు దక్కింది. ఆ సప్త శనివారం వ్రతం చేయాలన్నా కూడా నాన్ వెజ్ మానేయాలి, మానేస్తే మంచిది. కానీ ఇళ్లలో కొంతమంది జెంట్స్ ఒప్పుకొని వాళ్ళు ఏం చేస్తారు, అట్లీస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు అవాయిడ్ చేయాలి. మేము ఎలాగూ మానేద్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా కంప్లీట్గా మానేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, శివాలయానికి వెళ్తున్నాం 42 days. ఇంకా సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఇంకా సప్త శనివారం వ్రతం చేస్తున్నాం కాబట్టి మానేసాము. సో ఇప్పుడు రేపు శనివారం సప్త శనివారం వ్రతం అయిపోయిద్ది. మరి తింటారా అంటే చెప్పలేము. నా ఉద్దేశం ఏంటంటే, ఇంకా తినకూడదు అని ఉంది, కానీ నేను చెప్పలేను. అంటే ప్రజెంట్ నాదేంటంటే, సప్త శనివారం వ్రతం అయిపోయేదాకా ఇంకా మనం మొక్కు తీర్చుకోవాలి కదా తిరుపతి వెళ్ళి, అప్పటిదాకా ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఇంకా నాకు ఈ ప్రామిస్ చేయకూడదు కదా. సో ప్రెసెంట్ అయితే అప్పటిదాకా, తర్వాత కూడా తిన్నా అనేది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా నేను చేస్తూ ఉంటే దాన్ని బట్టి, అంటే ఆ పూజలను బట్టి తినాలా వద్దా అనేది. సో అందుకని అయితే నాన్ వెజ్ అయితే తినడం మానేసాము ప్రెసెంట్. ఒకప్పుడైతే ఈ తిరుపతి వెళ్ళక ముందు కానీ రెస్టారెంట్లో చిల్లీ చికెన్లు, చికెన్ ఫ్రైలు, పరోటాలు, కిచడీలు, వాటిలో కూడా ఫ్రైస్ తెప్పించుకోవడము, చికెన్ బిర్యానీ తినడం, దమ్ బిర్యానీ తెగ తినేవాళ్ళం. ఎందుకు మానేశాను అంటే, మన మీద మనకి కంట్రోల్ ఉండాలి కూడా. అంటే దేనికి బానిస అవ్వకూడదు. చాలా మంది అంటారు, కొంతమంది పెళ్ళయి భర్తను వదిలేసి పుట్టింట్లో ఉండే ఆడపిల్లల్ని, నువ్వెలా ఉంటున్నావు అని. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఉంటే తింటారు, లేకపోతే పస్తుంటారు. కానీ వీళ్ళలో కూడా కొంతమంది రకాలు ఉన్నారు. ఉంటే తింటారు, లేకపోయినా ఎగబాడి తినే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? బెక్ చేసి తినే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది నేచర్ అది కాదు, ఉంటే తింటారు, లేకపోతే పస్తుంటారు. అది కూడా అంతే.
ఉంటాయి. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, చాలా మంది పెళ్ళైన వాళ్ళ హస్బెండ్స్ అనే వాళ్ళు ఆర్మీలో జాబ్ చేస్తారు, వీటిలో చేస్తుంటే వాళ్ళు దూరంగానే ఉంటారు. మరి ఎలా ఉంటున్నారంటే ఆ ప్రశ్న కరెక్ట్ కాదు. సో దేంట్లో అయినా సరే ఫుడ్ విషయంలోనే, ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూస్తుంటాం, నోరు ఊరుతుంది. ఇప్పుడైతే నాకు ఏ విధమైన టెంప్టేషన్స్ లేవు తినాలని అనిపించడం కానీ అంతగా. కానీ కంప్లీట్గా మానుకుంటానా అంటే నేను చెప్పలేను. ఇంకో రీజన్ ఏంటి అంటే మానుకోవడానికి, మనకి ఈ ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే తామస గ్రహాలు, ఇది కరెక్టో కాదో నేను చదివింది మర్చిపోయానేమో చెప్తున్నా, శని, రాహు, కుజుడు, సో వీళ్ళని తామస గ్రహాలు అంటారేమో. ఈ గ్రహాలు కూడా శాంతిస్తాయి. ఏవైతే ఈ గ్రహాలు ఉంటాయో, మన నాన్ వెజ్ మానేయడం వల్ల ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూల ఫలితాలు కూడా కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో నేను ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వల్ల, కొంచెం టెంపుల్స్కి వెళ్ళడం వల్ల నాకు ఆదాయం ఏమో కానీ, అంటే మనకి ఏదో ఫలితం ఆశించి వెళ్ళడం కంటే మన మనసుకి బాగుంటుంది వెళ్ళడం. సో రెగ్యులర్గా శివాలయానికి వెళ్ళడం కానివ్వండి. 42 days అయిపోయింది, ఇంకా సప్త శనివారంతో కూడా అయిపోతుంది. ఇంకా ఇది అయిపోయాక ఇంకో కొత్తది ఇంకేదైనా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నాకు అందులోనే ఆనందం ఉంది. అసలు అందులో ఆనందం ఇంకా దేంట్లో లేదు. ఉదయం లేచాను ఈరోజు, కసూజి మిల్లు చూసుకొని పని చేసుకొని పూజ చేసుకొని, గురువారం కదా, చాలా మంది వెంకటేశ్వర శనివారం అనుకుంటారు, గురువారం ఆయన ఆరాధించాలి ఎక్కువ. అష్టోత్తరాలు చదువుకున్నాను, గోవిందనామాలు చదువుకున్నాను, కాసేపు అక్కడ ఆయన దగ్గర టైం స్పెండ్ చేశాను. మనకి పరిహారాలు ఇవన్నీ ఎందుకంటే, మనకు ఒక బ్యాడ్ టైం నడిచేటప్పుడు ముందు మనం అనేది నిలబడి బతుకుంటే కదా నెక్స్ట్ వచ్చే గుడ్ టైం చూడగలిగేది. సో ఈ బ్యాడ్ టైంలో మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే అది కేవలం భగవన్ నామస్మరణలో, ఇంకోటి మనం చేసే పని. ఇప్పుడు మనం చేసే పని సక్సెస్ అయ్యి ముందుకెళ్తే దాంట్లో బిజీగా ఉంటే బాగానే ఉంటుంది. అది కూడా లేదు అంటే ఇంకా మనం ఏం చేయగలము? మన ప్రయత్నాలు మనం చేస్తున్నాము, దేంట్లో ఫలితం రావట్లా, ఇంకా ఆయన కాలు పట్టుకోవడం తప్ప ఇంకో దారి ఏమైనా ఉందా? సో అందుకని అయితే నేనైతే నాన్ వెజ్ మానేశాను. ఎప్పటిదాకా అంటే ప్రజెంట్ అయితే సప్తశనివారం వ్రతం పూర్తయి కొంచెం ఆ మొక్కు తీర్చుకునేదాకా. సో మా ఫ్యామిలీలో ఎవరు తినట్లా ఏప్రిల్ నుండి. సో ఏప్రిల్, మే 2 నెలలు కంప్లీట్గా తినలేదు. ఇది రికార్డ్. ఈ మధ్య పోయిన సంవత్సరం కూడా తినలేదు అనమాట. పోయిన సంవత్సరం కూడా మా స్వామి ఐప్సాం మాలేసినప్పుడు మేము మానేసాం కదా, ఇంకా అదే కంటిన్యూ చేసాము. రేపు మళ్ళీ నవంబర్లోనో అక్టోబర్లోనో మా స్వామి మాలేస్తాడు, మళ్ళీ మానేయాలి. సో ఇది వాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సండే మాత్రం ఇంకోటి, సూర్యునికి సంబంధించి ప్రతి గ్రహానికి పరిహారాలు ఉంటాయి. మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా నిద్ర లేచి స్నానం చేసి డైరెక్ట్గా రాగి చెంబులో కలసంలో నీళ్లు తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, ఎర్రటి అక్షితలు, ఎర్రటి పువ్వు ఒకటి వేసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా సూర్యుని చూస్తూ నీళ్లు పోసి ఆ నీళ్ళలోండి మనం సూర్యుని చూడాలన్నమాట. అలా చేసినా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ అయితే సండే నాన్ వెజ్ మానేసాను, తర్వాత ఫ్రైడే మానేసాను, తర్వాత కంప్లీట్గా మానేసాను. ఇది వాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.